ఫ్రెండ్స్, మనకి అజ్ఞానంతో చీకటి మబ్బులు కమ్ముకొస్తున్న టైంలో మనకి ఒక జ్యోతి లాగా ఈ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ నాలెడ్జ్ అనే జ్యోతిలో మనం ఎంతటి కారు మబ్బులు లాంటి సమస్యలనైనా మనం పారదోలేయచ్చు అనమాట. కూకటి వేళ్లతో సహా పీకి పారేయచ్చు. ఎన్నో సమస్యలకి మనకి అంతు చిక్కినని సమాధానాలు కావాలంటే మనకి అపారమైన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనకి షేర్ చేయడానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి బుక్స్ చదివినా సరే ఒక నాలెడ్జ్ వస్తుంది. బయోగ్రఫీస్ చదివితే మీకు వాళ్ళ జీవన విధానం అవన్నీ తెలుస్తాయి. వాళ్ళు ఎలాంటి సందర్భంలో ఎలా రియాక్ట్ అయ్యారనేది తెలుసుకోవడం వల్ల ఆ సందర్భం మీకు వచ్చినా మీ స్నేహితులకు వచ్చినా దాన్ని మీరు షేర్ చేయగలుగుతారు. అలాగే మీ పిల్లలకు వచ్చినా మీరు ఆ నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వగలుగుతారు అనమాట. సో బుక్ చదవడం వల్ల ఒంటరితనాన్ని చాలా మనం ఏకాంతంలా మార్చుకోవచ్చు. బుక్స్ చదవడం వల్ల మన నాలెడ్జ్ చాలా పెరుగుతుంది. ఆ నాలెడ్జ్తో మనం మనకి సమస్యలే లేకుండా ఆనందోత్సాహాలతో జీవితాన్ని చాలా మెరుగ్గా జీవించవచ్చు అనమాట. సో బుక్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మరి మీరు కూడా మీకు అలవాటు ఉంటే సరే, అలవాటు లేని వాళ్ళు ఖచ్చితంగా బుక్ రీడ్ని అలవాటు చేసుకోండి. అది ప్రతి ఒక్కరు, పిల్లలు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, మీరు ఏ వయసు వాళ్ళైనా సరే ఒక చిన్న మినీ లైబ్రరీని ఇంట్లో పెట్టేసుకోండి. మీకు ఎప్పుడెప్పుడు ఎలాంటి పుస్తకాలు చదవాలన్నా కూడా అవి అందుబాటులో ఉండేలా చూసుకోండి. మొబైల్లో ఇంటర్నెట్లో కూడా మీకు అంతా దొరుకుతుంది. కానీ ఎక్కువసేపు ఆ లైట్ని మీరు చూడడం వల్ల మీకు ఐస్ అనేది చాలా స్ట్రెయిన్ అయిపోతాయి. సో బుక్ని మనీతో పోల్చకండి. మనీ కన్నా బుక్లో ఉన్న నాలెడ్జ్ చాలా వాల్యుబుల్. సో మీరు బుక్స్ని ఖచ్చితంగా కొనుక్కుని మీ ఇంట్లో ఒక చిన్న మినీ లైబ్రరీని తయారు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?